అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్. ఈ పోస్టర్‌ని గమనించండి. ఒక మూన్, టాయ్, రాకెట్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఈ వీడియో చేస్తా ఉన్నాను. అమెరికా దేశపు అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన అర్టెమిస్ 2 అనే రాకెట్‌కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో, అర్టెమిస్ 2 ప్రయోగం యొక్క ముఖ్య విషయాలు గమనిద్దాం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన అర్టెమిస్ 2 అనేది ఒక మానవ చంద్రయాత్ర మిషన్. నెక్స్ట్ పాయింట్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి వద్దకు మానవులను పంపే లక్ష్యంతో అర్టెమిస్ 2 రాకెట్‌ను 2026 ఏప్రిల్ 2న నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి 10 రోజుల పాటు దాని చుట్టూ తిరిగి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరిగా ఈ రాకెట్ పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మన ఛానల్‌లో కరెంట్ అఫైర్స్, జీకే బిట్స్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మరిన్ని విశేషాలు గమనిద్దాము. ఈ యాత్రలో అంటే ఈ చంద్రయాత్రలో, ఈ అర్టెమిస్ 2 చంద్రయాత్రలో తొలిసారిగా ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడు, ఒక కెనడియన్ పాల్గొన్నారు. అదనంగా ఇందులో ఒక చిన్నారి తయారు చేసిన రైజ్ అనే బొమ్మను కూడా ఈ ప్రయాణంలో భాగం చేశారనమాట. ఎందుకు ఈ రైజ్ అనే బొమ్మ ప్రత్యేకత ఏంటంటే, అంతరిక్ష నౌక శూన్య గురుత్వాకర్షణలోనికి ప్రవేశించగానే ఈ రైజ్ అనే బొమ్మ తేలుతుంది. తద్వారా భారరహిత స్థితిలోనికి వచ్చామనే సంకేతాన్ని వ్యోమగాములకు ఈ రైజ్ బొమ్మ ఇస్తుందన్నమాట. ఈ జీరో గ్రావిటీ ఇండికేటర్‌ను ఇంజినీర్లు తయారు చేయలేదు. కాలిఫోర్నియాకు చెందిన ఒక 8 ఏళ్ల బాలుడు దీన్ని రూపొందించడం విశేషం. ఈ రైజ్ బొమ్మకు సంబంధించినటువంటి మరింత వివరణను నేను ఇస్తా ఉన్నాను, గమనించండి. ఈ రైజ్ బొమ్మను లూకాస్ ఏ అనే 8 సంవత్సరాల అబ్బాయి రూపొందించాడు. నాసా ప్రత్యేకంగా అంతరిక్షంలో కలలు కనండి అనే కార్యక్రమంలో పిల్లలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఎన్నుకున్న ఈ రైస్ బొమ్మను ఓరియన్ రాకెట్‌లోనికి తీసుకొని వెళ్లారు. ఈ రైస్ బొమ్మ ప్రతీకాత్మకంగా పిల్లల కలలు, భవిష్యత్తు తరాల ఆశయాలను సూచిస్తుంది. అలాగే అంతరిక్ష యాత్రలో సృజనాత్మకత, కల్పనా శక్తి కూడా భాగమని చూపించడానికి ఈ రైస్ బొమ్మను ఈ అర్టెమిస్ 2 మానవ చంద్రయాత్ర మిషన్‌లో భాగంగా చేర్చారు. మరి చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం, భవిష్యత్తులో వారు కూడా వ్యోమగాములుగా మారాలని ప్రేరణ కలిగించడం ఈ యొక్క రైస్ బొమ్మను చేర్చడం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఫ్రెండ్స్, మన భారతదేశంలో కూడా ఇలాంటి పిల్లలు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.